వాస్తవానికి లాస్ట్ ఇయర్ కూడా ఏప్రిల్ 3వ తారీఖునే వచ్చింది పెన్షన్. ఎందుకయ్యా అంటే డిసెంబర్ 31 కాబట్టి బ్యాంకులోళ్ళు ప్రతి ప్రభుత్వానికి కానీ ప్రతి ఒక్కరికి ఈవెన్ నా బోటోళ్ళకి కూడా ఫోన్ చేసి, అయ్యా బాబు మీరు 31లోపు డబ్బులు ఏంటి డ్రా చేసుకోబాకండి, అవి అట్లా ఉంచితే మాకు లెక్క చూపెట్టుకోవాలి ఇంత ఉందని అని చెప్పేసి అడిగినట్టు. అట్లాగే వాళ్ళకైనా ఉంటుంది కాబట్టి 31లోపు డబ్బులు డ్రా చేయని. ఇదివరకు ప్రతిసారి కూడా 30-31 డ్రా చేసి 1వ తారీఖుకి చేతికి ఇచ్చేవారు. ఈ ట్రిప్ వద్దంటారు. ఇది నెంబర్ 1. ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి అట్లా డ్రా చేయరు కూడా, ఎందుకంటే చివరి రోజున లెక్క చూపెట్టడం గవర్నమెంట్కి కూడా కష్టం కాబట్టి. ఆ తర్వాత 1వ తారీఖున ఖచ్చితంగా బ్యాంకులన్నిటి సెలవు. ఎందుకు 31 దాకా విపరీతమైన స్ట్రెయిన్ అయి ఉంటారు. శని ఆదివారాలు, ఆదివారం కూడా పని చేయించారు కదా ఈసారి బ్యాంకులో, ఎప్పుడైనా అంతే ఉంటుంది. 31 ఏ వారం అయినా సరే చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు 1వ తారీఖు కాబట్టి ఆ రోజున సెలవు ఇస్తారన్నమాట. 2వ తారీఖున డబ్బులు డ్రా చేసుకుని 3వ తారీఖు నుంచి ఇవ్వడం అనేది జరిగింది లాస్ట్ ఇయర్ కూడా. ఇప్పుడు అదే జరుగుతుంది. కాకపోతే ఎవరి ద్వారా ఇవ్వాలి? వాలంటీర్ లేడు. ఇప్పుడు అందరూ చెప్పేది సచివాలయ సిబ్బంది ఇవ్వాలన్నట్టు. ఏం ఆ లెక్కనైతే కనుక ఎంఆర్ఓలు ఇవ్వాలిగా, ఆర్డీఓలు ఇవ్వాలిగా, విఆర్ఓలు ఇవ్వాలిగా, విఏఓలు ఇవ్వాలిగా. వాళ్ళందరితో కూడా పని చేపిస్తారా? ఈ పని చేయడానికి ఒప్పుకుంటారా? సచివాలయ సిబ్బందికి తెలియదు కదా ఇల్లు ఏంటనేది. ఇప్పుడు ఇల్లు ఎత్తుక్కోవాలా? ఒక రోజులో అయ్యే పని వారం రోజులు. ఎవరు దీనికి బాధ్యులు? అసలు సమస్య అది కదా.